నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ సోమవరం గ్రామంలో అడబాల సూర్యకాంతం అమ్మ దగ్గర ఉన్నాం. ఈమెకి కాలు ఇక్కడికి మోకాల దగ్గర నుంచి కింద తీసేయడం జరిగింది. షుగర్ వల్ల భర్త కూడా అనారోగ్యంతో ఉన్నారు. వీరికి ఈ సదరం సర్టిఫికెట్ రప్పించాలి, వికలాంగ్ పెన్షన్ పెట్టించాలని చెప్పేసి వీరు కోరడం జరిగింది. తప్పకుండా సదరం సర్టిఫికెట్ రేజ్ చేయడంతో పాటు వికలాంగ్ పెన్షన్ వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తామమ్మా. తప్పకుండా మా రాజు, మా వెంకటేష్, శ్రీను వీళ్ళందరూ కూడా వెళ్ళి సదరం సర్టిఫికెట్ పెట్టి అది ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నది చెప్తారు. ఆ హాస్పిటల్ కూడా మిమ్మల్ని మా వాళ్ళు తీసుకెళ్తారు. నేను కూడా మాట్లాడతానమ్మా. మీకు పెన్షన్ వచ్చేలా మేము చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. ఏమా చేస్తాం తల్లి. ఏమా నానా, నేను మళ్ళీ వస్తాను. మా వాళ్ళు వస్తారు, వచ్చి ఇది కంప్లైంట్ పెట్టి పెన్షన్ వచ్చేలా చేస్తారు. ఏమా వెళ్ళొస్తాను. సలాది సత్యవతి గారు ఈమె కష్టం చెప్తా ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వంలో పెన్షన్ వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నారు, కానీ రాలేదు. కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే పెన్షన్ వస్తుంది అని చెప్పేసి ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది అందరూని. మరి 14 నెలలు అవుతున్నా సరే నేటి వరకు పెన్షన్ రాలేదని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. కుటుంబంలో సంపాదించి యజమాని సడన్ గా వృత్తి చెందడం వల్ల కుటుంబం అంతా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటుంది, ఏ కుటుంబం అయినా సరే. అటువంటి బాధితులకి మరి పెన్షన్ ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి గత 2 సంవత్సరాల క్రితం చనిపోయినా సరే నేటి వరకు కూడా పెన్షన్ రాలేదు. 2 సంవత్సరాలు అవుతుంది చనిపోయి, డెత్ సర్టిఫికెట్. అదే రకంగా తనకు కూడా సత్యవతి గారు కూడా అనారోగ్యంగా ఉండి మరి నిత్యం మందులు వేసుకుంటేనే గానీ ఆరోగ్యం సహకరించట్లేదని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 3 పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. అమ్మ తప్పకుండా నేను మాట్లాడతానమ్మా. పెన్షన్ వచ్చేలా చేద్దామమ్మా. ధైర్యంగా ఉండు, నేను మాట్లాడతానమ్మా. ఏం పేరమ్మా? భర్త పేరమ్మా? ఈయన రేపల్లి పెదకొండరాజులు గారు. వీరికి ఒక కన్ను పనిచేయదు, మొత్తం ఒక కన్ను పనిచేయదు.